కాబట్టి నాకు ఆఫర్ వచ్చింది, నేను అట్లా వద్దులేండి అన్నాను. ఆ టైంలో అందరు బ్యూరో హెడ్స్కి తలా 25,000 చేసేసారు. అట్లాగే ఒక శాలరీకి వెళ్ళాం. ఈలోపు ఇంకొక ఛానల్ వచ్చింది సాక్షి, ఇది వచ్చేసేసి ఏకంగా 70% జీతాలు హైక్ ఇచ్చి ఇలా తీసుకోవడం బిగిన్ చేసింది. దాంతో మనం 100% ఇద్దామని చెప్పారు. ఏకంగా 100% హైక్ అందరికి, డబుల్ శాలరీ. నాకు ఇంకో 10,000 ఎక్కువ వేసి ఇచ్చారు, 60,000 ఇచ్చారు. అదే ఏడాది ఒకేసారి. అంటే 17,500 నుంచి 25,000కి వెళ్ళా, 25,000 నుంచి ఏకంగా 60,000కి వెళ్ళిపోయా ఏకదం. నాకు ఆ మొక్క ఫోన్ చేసి చెప్పినప్పుడు బాస్ని నేను అడిగా, సార్ మీరు నాకు జీతం హ్యాపీనే, జీతం పెరుగుతుందంటే ఎవడొద్దు అంటాడు, కానీ మీరు ఇంత ఇచ్చేస్తే రేపెట్టా సార్ అన్న. ఆయన అడిగారు, ఏంది గురు ఎవడన్నా జీతం పెంచుతుంటే ఇక్కడ ఇప్పటికే సాఫ్ట్వేర్ వాళ్ళలాగా అయిపోయామని సంబరాలు చేసుకుంటున్నారు, నువ్వేంది 25,000 పెంచుతానంటేనే ఎవడికాడు సంబరం చేసుకుని నువ్వేంటి 60,000 ఇస్తానంటే నీకు ఎట్ట అంటావు ఏంటంటే, నేనన్నా సార్ ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది ఛానల్ మెయింటెనెన్స్కి అంటే ఆయన లెక్క చెప్పారు. అప్పుడు మన ఖర్చు ఇదే ఆదాయం ఎంత అవుతుంది అంటే ఓ లెక్క చెప్పారు. మరి ఇప్పుడు ఆదాయం ఇట్లా డబుల్ రాదు కదా సార్, ఓ కొత్త ఛానల్ వచ్చినప్పుడు వచ్చే రూపాయలో ఓ 4 రూపాయలు అవతల, ఓ 40 పైసలు అవతలకు పోతుంది. అదే సందర్భంలో మన శాలరీస్ ఏమో మీరు ఎక్కువ చేస్తే రేపు ఇంపాక్ట్ అవుతుంది కదా అన్న. సరే ఏమనుకుంటున్నావు గురు అన్నారు. ఏం లేదు సార్, ఇవే తర్వాత రోజున భారం అవుతాయి ఛానళ్ళకి, అప్పుడు ఏమవుతాము, రేపు పొద్దున ఉన్నవాళ్ళని తీసేయాలి, ఏది కొంత స్టాఫ్ని తీసేయాలనుకుంటారు. స్టాఫ్ని తీసేయాలనుకున్నప్పుడు ఎవరిని తెస్తారు, ముందు పెద్ద జీతకాలం